నా కుటుంబం, నేను వాళ్ళని చూడాలయ్యా. వాళ్ళు ఎక్కడున్నారయ్యా? నాకు సరిగా తెలియదు రత్నం. ఒకసారి ఊర్లో నుంచి ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. నీ వైఫే మాట్లాడింది. నేను నిన్ను వెతుకుతున్నానని చెప్పాను. వాళ్ళు కూడా నిన్ను వైజాగ్ అంతా వెతుకుతున్నామని నాతో చెప్పారు. ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఖచ్చితంగా నేను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారయ్యా. అప్పుడు చూసుకుందాం ఏంటి. సరే, భోంచేసావా? లేదు. రేయ్ అయ్యా, అయ్యా, రత్నంని లోపల తీసుకెళ్ళి భోజనం పెట్టు. సరే అయ్యా. రత్నం, నువ్వు కడుపు నిండా తిను. ఏంటి, ధైర్యంగా ఉండు, నేను నీకున్నాను కదా. వెళ్ళు, వెళ్ళి తిను. రండి, లోపల రండి. సరే అయ్యా. సరే, తర్వాత ఏంటయ్యా ప్లాను? చెప్తాను, కానీ దానికంటే ముందు వీని గేటు దాటి దానికి దీనికి అని ఎక్కడికి పంపించకూడదు. ఇది చాలా ముఖ్యం కాలోజీ అన్నా. సరే దొరా. జాన్సమ్మా, జాన్సమ్మా, మీకెందుకు ఇంత కష్టం? కూరగాయలు ఆర్డర్ చేస్తే ఇంటికే వస్తాయి. లేదంటే నేనున్నాను, అత్తయ్య ఉన్నారు, మేమెవరో ఒకరం వచ్చి కూరగాయలు తీసుకుంటాం కదా. మీకెందుకు ఈ వయసులో అంతా మార్కెట్కి వచ్చి కష్టపడ్డాం? ఈ వయసులో అంటే ఏంటి? నాకు బాగా వయసు అయిపోయిందని ఎక్కిరిస్తున్నావా? జాన్సమ్మా, అలా అనలేదు జాన్సమ్మా. అయ్యో, నాకిలా బయటికొచ్చి జనాల్ని చూడ్డం ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఈ ఆనందం ఎందులో దొరకదు. సరే, ప్రభు ఏమైనా కాల్ చేశాడా? లేదు జాన్సమ్మా, ఎందుకు అడుగుతున్నారు? ఊరికే అడిగానులే. ప్రభు చాలా మంచి అబ్బాయి కదా బంగారి? అవునమ్మా. ప్రభు వాళ్ళ అమ్మ మాట్లాడేటప్పుడు ఒక రకంగా వాళ్ళు జీవితం గురించి ఆలోచిస్తే నా జీవితం చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. మా ఆయన దూరమైన తర్వాత నేను 2 పిల్లల్ని పెట్టుకుని ఎంత ఎంత కష్టపడ్డానో అన్ని కష్టాలు ఆవిడ కూడా చూసుంటుంది. నిజంగా శేషుకి వర్షిణికి పెళ్లి చెయ్యలేకపోయామన్న బాధ ఉంది. కానీ ప్రభుకి వర్షిణితో పెళ్లి చేస్తుంటే చాలా ధైర్యంగా ఉంది. వర్షిణి గురించి నేను ఇంకేం దిగులు పడక్కర్లేదు. అవును జాన్సమ్మా, ఇలాగే తొందరలో శేషుకి కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయాలి జాన్సమ్మా. నువ్వలా చూస్తూ ఉండు, శేషుకి చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది. బంగారి, ఇలాగే కదా వెళ్ళారు? బంగారి, ఎక్కడికి వెళ్ళిపోయారు? బంగారి, ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏమైంది? మీ నాన్నని చూసావా? కానీ అది ఆయనేనా అనేది తెలియలేదు. నాన్నలాగానే ఒకరు నడుచుకుంటూ వెళ్ళారమ్మా. సరే సరే, నువ్వేం కంగారు పడకు. ఆయన ఇక్కడే ఉన్నారంటే ఈజీగా కనిపెట్టేద్దాం. ఇంటికి వెళ్దాం పద. బయలుదేరదాం పద బంగారి, పద.
అది నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఝాన్సీ అమ్మనే తీసుకొచ్చారు. ఏంటి బంగారి, అమ్మని ఇంటికి పిలవకూడదా? నేను పిలిపించుకోకూడదా? చచ్చా, అలాంటిదేం లేదు జాన్సమ్మ. సడన్ గా అమ్మని పిలిచారు కదా, అదే ఎందుకని అడిగాను. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఉమ్, ఏంటి జాను, ఎందుకు ఇన్స్పెక్టర్ని రమ్మన్నావు? ఉండు. బంగారి, నీ ఫోన్లో మీ నాన్న ఫోటో ఉంది కదా, అదిగో. ఎందుకు జాన్సమ్మ? నువ్వు మీ నాన్నని కనిపెట్టాలి అని చెప్పావు కదా, అందుకే వెతకమని చెప్తాను. ఈయన మనకి తెలిసిన ఇన్స్పెక్టరే. ఐజీ గారి రికమెండేషన్లో వచ్చారు. వైజాగ్లో ఎక్కడున్నా సరే మీ నాన్నని పట్టుకునే తీరుతారు. ఉమ్? బంగారి, ఇప్పుడు దొరికావు కదా, అయినా రత్నంగాన్ని దొరికితే మన పేకల మీదకే కదా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవైపు బంగారి దొరికింది అని సంతోషంగా ఉంది, ఇంకో పక్క రత్నం వీళ్ళకి దొరికితే నిజం తెలిసి వీళ్ళందరూ కలిసిపోతే ఆహా, అలా జరగనేకూడదు. జాన్సమ్మ, అమ్మా, బంగారి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు వెతుకుతూనే ఉంటారు. మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఎందుకు? లేదు జయరాం, బంగారి చెప్పడానికి నేను వెతకమని చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. బంగారి, మీ నాన్న ఫోటో చూపించు. నేను ఇన్నేళ్లుగా ఇక్కడుంటున్నాను. నీకే సమస్య వచ్చినా సరే నేను చూసుకుంటాను. కానీ ఈ సమస్య మాత్రం మర్చిపోతున్నాను. ఈ పని నేను ఎప్పుడో చేసుండాల్సింది. చెయ్యకపోవడం నా తప్పే. ఇక మీదట మన కుటుంబంలో చాలా చాలా మంచి కార్యక్రమాలు జరగబోతున్నాయి. అవి జరిగేటప్పుడు మీ అమ్మ కూడా ఉంటారు, మీ నాన్న కూడా ఉంటేనే కదా సంతోషంగా ఉంటుంది. నీ పెళ్ళికి కూడా ఆయన లేరు కదా. అవును జాన్సమ్మ. బంగారి, ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అత్తయ్య నిన్ను ఫోటో అడుగుతున్నారు కదా, మీ నాన్న ఫోటోవే కదా, ఇవ్వమ్మా.